లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటూ తహసీల్దార్ మాధవి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మండల పరిధిలోని కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు తన తండ్రి రాజయ్య పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం అధికారులను సంప్రదించారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం అతన్ని తహసీల్దార్ మాధవి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని గోపాల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గోపాల్ ఫిర్యాదు మేరకు అలర్ట్ అయిన అధికారులు వలపన్ని తహసీల్దార్ను పట్టుకున్నారు. బాధితుడి వద్ద 5,000 రూపాయలు తీసుకుంటుండగా తహసీల్దార్ మాధవిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే 1,000 రూపాయల లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ రాకేష్ ఏసీబీకి చిక్కారు. గతంలో కూడా మాధవిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిఎస్పీ ఏసీబీ వరంగల్ ఈరోజు కమలాపూర్ తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, తేదీ 9/5/2024 రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి గారైనటువంటి రాజయ్య 3 ఎకరాల 2 గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటకు గాను మీ సేవలో అప్లై చేసి 10th రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10th రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా తహసీల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాపోని పంపించేసింది. ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ 18th రోజు వెళ్ళాడు. 18th రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు 6,000 రూపాయలు ఇస్తేనే 5,000 రూపాయలు ఆమెకు, ఒక 1,000 రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు డిమాండ్ చేశారు.